హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఈరోజు మనం ఎంతో స్పైసీ అండ్ టేస్టీ చిట్టినాడ్ టమోటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, ఊతప్పం అలానే రైస్లోకి ఎంతో మంచి కాంబినేషన్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా దీనికోసం 5 నుంచి 6 టమోటాలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే 10 నుంచి 12 ఎండుమిర్చి, 1 కప్ కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర, అలానే 1 కప్పు ఆనియన్ని మీడియం సైజ్ది కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు 2 రెమ్మలు తీసుకోవాలి. అలానే 10 నుంచి 12 చిన్న ఉల్లి రెమ్మల్ని తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక పాన్ని వేడి చేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ముందుగా దీంట్లో 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. ఇది వేసుకొని 1 నిమిషం దీన్ని కొంచెం ఫ్రై చేద్దాము. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా తొక్కు తీసుకుని పెట్టుకున్న చిన్న ఉల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. దీంట్లో చిన్న ఉల్లిని యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ వేపుకుందాం. ఇది కొంచెం వేగాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం వేగాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఇది 2-3 మినిట్స్ వేపుకుందాం అండి. ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడాలి, అప్పటి వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన దాకా వేపుకుందాం. స్టవ్ని మీడియం సిమ్లోనే ఉంచండి, హై ఫ్లేమ్లో వద్దు. ఇవి కొంచెం వేగాయి. ఇప్పుడు 10 నుంచి 12 ఎండుమిర్చి తీసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుందాం. ఇవి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఒక 1 or 2 మినిట్స్ వేపుకుంటూ యాడ్ చేసుకోవడమేనండి. ఇవన్నీ వేగాక మనం దీంట్లో ముందుగా కట్ చేసుకున్న టమాటోల్ని వేసుకుందాం. చిన్న ఉల్లిపాయలు, చిన్న ఉల్లి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు చూడండి. చూసారు కదా, కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చాయి. ఇప్పుడు దీంట్లో మనం టమోటాస్ యాడ్ చేసుకుందాం. టమాటాలు పండుగా ఉంటే బాగుంటుంది, చూసి పండు కట్ చేసుకోండి. 5 నుంచి 6 పెద్ద సైజ్ టమోటాస్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. దీంట్లోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేద్దాం. చింతపండు కొంచెం చాలండి, ఎందుకంటే టమోటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పులుపు ఎక్కువ అయిపోతుంది. అందుకనేసి ఒక చితప వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకొని మనం ఒక 10 మినిట్స్ వరకు దీన్ని టమోటాస్ అంతా మగ్గిపోయేంత వరకు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గనిద్దాం. సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్. 10 మినిట్స్ వేగింది, చూసారు కదా. ఇలా అన్నీ కలిపి బాగా వేగిపోయాయి. టమాటాస్ అంతా ఇలా మెత్తబడిపోవాలి, గుజ్జైపోతుంది. అప్పుడు ఫ్రెష్ కొత్తిమీర 1 కప్ తీసుకొని, ఇది ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఒక 1 కప్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొత్తిమీర వేగాల్సిన పని లేదు, పచ్చిగా ఉంటేనే చాలా బాగుంటుంది. సో ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, చూసారు కదా. ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవడమేనండి. చాలా సింపుల్ రెసిపీ, మీరు ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారబెట్టుకుందాం. ఇది బాగా చల్లబడ్డాక రూమ్ టెంపరేచర్కి వచ్చేసాక ఇప్పుడు మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మరి మెత్తగా పేస్ట్లా పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఉంటే బాగుంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్ రెసిపీ చిట్టినాడ్ టమోటా చట్నీ రెడీ అయిపోయింది. ఇది చాలా ఫేమస్ అండి కేరళ సైడు. ఒకసారి మీరు ట్రై చేయండి. దోశ, ఇడ్లీ, ఊతప్పం, రైస్కి చాలా గుడ్ కాంబినేషన్ ఇది. ఇంకా కొబ్బరి చట్నీ కూడా గుర్తురాదు, అంత టేస్ట్గా ఉంటుంది. మరి ఇంకా ఈ టేస్టీ రెసిపీస్ మిస్ అవ్వకుండా మీరు ట్రై చేస్తున్నారు కదా, ట్రై చేసి ఎలా ఉందనేది నాకు మీ కామెంట్స్లో చెప్పండి. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.
ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.